హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పొడి రెడీగా ఉందనుకోండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు చేసేసుకోవచ్చు. ప్రతిసారి పప్పు నానబెట్టడం, రుబ్బడం ఇవేమీ లేకుండా చాలా ఈజీగా పెసరట్టు చేసేసుకోవచ్చు. ఇదైతే మనకి 3 నెలల పాటు నిలవ కూడా ఉంటుంది. పిల్లలకి స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదండి. ఇలాంటి ప్రీమిక్స్ పౌడర్స్ ఉన్నాయనుకోండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్ చేయడానికి ఇక్కడ నేను 4 కప్పుల పెసలు తీసుకున్నాను. మీరు ఏ గిన్నె అయినా, ఇంట్లో ఉండే గిన్నె కానీ గ్లాస్ కానీ దేంతో అయినా కానీ 4 కప్పులు పెసలు తీసుకుంటే అరకప్పు బియ్యం వేసుకోవాలి. ఇక్కడ నేను సింగిల్ పాలిష్ రైస్ వేసాను. మీరు ఏ బియ్యం అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. వీటిని అయితే ఫాస్ట్గా కడిగేసుకోవాలండి. నానకూడదు. పప్పు కానీ పెసలు కానీ బియ్యం కానీ నానకూడదు. ఫాస్ట్గా ఒక 2 సార్లు కడిగేసుకొని జాలిగిన్నెలో వేసేసుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాలు పెట్టేసామంటే కొంచెం స్లాంట్గా పెట్టండి, నీళ్ళు త్వరగా డ్రైన్ అయిపోతాయి. ఇందులో నీళ్ళన్నీ కూడా వడారిపోతాయి. నీళ్ళన్నీ వడారిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన ఈ పెసల్ని వేసేసుకుని పల్చగా స్ప్రెడ్ చేసేసుకోండి. మీకు ఎండ అందుబాటులో ఉంటే చక్కగా ఎండలో పెట్టేసుకోండి. ఎండ లేదనుకోండి ఫ్యాన్ కింద పెట్టేసుకోండి. నేనైతే ఫ్యాన్ కింద ఆరపెట్టేస్తున్నానండి. నైట్కి అడిగేసి ఫ్యాన్ కింద ఆరపోసేసామంటే మార్నింగ్ అంతా చక్కగా ఎండిపోతాయి. మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి, చక్కగా ఎండిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పెసల్ని ప్యాన్లో వేసేసుకుని 1-2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు అవసరం లేదు. 1-2-3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం వేడెక్కేంత వరకు. అదే మీరు ఎండలో పెట్టుకుంటే అసలు వేయించాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో ఆరిపోసాం కాబట్టి ఎక్కడైనా లైట్గా తేమ ఉంటుందేమో అని ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలాగే అన్ని పెసలు కూడా వేయించేసుకుని ప్లేట్లో పోసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. మరీ ఎక్కువసేపు వేయించుకోవద్దు. ఈ పెసలు మనం చేత్తో తాకితే కొంచెం వేడిగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి చల్లారేలోపు మనం మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 10 గ్రాముల ఎండు అల్లం, సొంటి అంటారు కదా, ఒక 10 గ్రాములు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే 3/4 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా 3 లేదా 4 ఎండుమిర్చి తుంపి వేసేసుకొని వీటిని కూడా 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మరి ఎక్కువసేపు అవసరం లేదు. 1-2 నిమిషాల పాటు వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ప్యాన్లో కొంచెం కరివేపాకు, నేనైతే 3/4 కప్పు వరకు కరివేపాకు వేసుకున్నాను. ముందే కడిగి తడేమి లేకుండా ఆరపెట్టేసుకుని వేసుకుంటే త్వరగా వేగిపోతాయి. చూడండి, ఈ విధంగా క్రిస్పీగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకును కూడా ఇందాక మనం మిరియాలు వేయించి పెట్టుకున్నాం కదా, అందులోకి వేసేసుకోవాలి. ఇందులో నుండి ఈ అల్లం ముక్కలు, వేయించుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదా, వీటిని ముందు దంచుకొని అప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. డైరెక్ట్గా గ్రైండ్ చేసుకోకూడదు. కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అందుకని ముందు కొంచెం రోట్లో దంచుకోండి. కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీంతో పాటుగా వేయించుకున్న దినుసులు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోండి. ఇంకా 1 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకోవచ్చు. వేయించుకున్న పెసలు మరీ ఎక్కువ వేసుకోవద్దు. జార్లో సగం వరకే వేసుకోండి, అప్పుడే చక్కగా నలుగుతుంది. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి వేసేసుకోండి. మీరు కావాలంటే ఈ పెసల్ని మిల్లుకి ఇచ్చేసి పిండి పట్టించేసుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే 3 సార్లుగా గ్రైండ్ చేశాను. మధ్యలో ఆపుకుంటూ కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి వేసుకోండి, కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వాయిలో మసాలా వేసాం కదా, అందుకని ఈ 3 వాయిలు కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. స్పూన్తో కంటే కూడా చేత్తో కలిపితే బాగా కలుస్తుంది. అంతేనండి, పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. గ్రైండ్ చేసిన వెంటనే ఇది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం సేపు ఆరనిచ్చేసి గ్లాస్ జార్లో కానీ 8 డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నామంటే బయట మనకి 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు. బయట మనకి 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇంకా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే ఇంకా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. వర్కింగ్ ఉమెన్కి, రూమ్స్లో ఉండే వాళ్ళకి ఇలాంటి ప్రీమిక్స్ పౌడర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. వీలు చూసుకుని ఇలాంటి తయారు చేసి పెట్టుకున్నామంటే బిజీ డేస్లో చాలా యూజ్ అవుతాయి ఇలాంటి ప్రీమిక్స్ పౌడర్స్ మనకి. ఇంకా మన ఛానల్లో చట్నీ ప్రీమిక్స్ పౌడర్ రెసిపీ ఉంది, సాంబార్ ప్రీమిక్స్ పౌడర్, రసం, ఇంకా మిల్లెట్ దోశ ప్రీమిక్స్ పౌడర్ కూడా ఉంది, మల్టీగ్రెయిన్ దోశ. ఇదైతే మల్టీగ్రెయిన్ దోశ ప్రీమిక్స్ పౌడర్ అండి. ఇవన్నీ కూడా చాలామంది ట్రై చేసి మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, చూడండి. ఇప్పుడైతే మనం పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్తో పెసరట్టు ఎలా వేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నెలోకి 1 కప్పు పిండి తీసుకుని ఇందులో 1 కప్పు నీళ్లు కొంచెం పోసుకుంటూ కలుపుకోండి. మొత్తం ఒకేసారి పోసారంటే ఉండకట్టేస్తుంది. కొంచెం నీళ్లు పోసి ఉండలేమి లేకుండా బాగా కలుపుకొని తర్వాత మరి కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ 1 కప్పు పిండికి మనకి 5-6 దోశలు అవుతాయండి. దానికి తగ్గట్టుగా మీరు పిండి తీసుకోండి. ఈ విధంగా ఉండలేమి లేకుండా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి కనీసం 1 అరగంట పాటైనా పిండిని నాననివ్వాలి. పిండి నానితే మనకి దోశలు బాగా వస్తాయి. ఇంకా మీరు కావాలంటే 1 గంట లేదా 2 గంటల ముందే కలిపి పెట్టేసుకోవచ్చు. కనీసం అరగంట పాటైనా ఈ పిండిని నానబెట్టుకోవాలి. నానిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. మళ్ళీ కొంచెం నీళ్ళు పోసి పలుచగా చేసుకోండి. ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను. పిండి అయితే కొంచెం పలుచగానే ఉండాలి, మరి గట్టిగా కలపొద్దు. మనకి గరిటె జారుడుగా ఉండాలి. మరి గట్టిగా ఉందనుకోండి పిండి, దోశలు గట్టిగా వచ్చేస్తాయి. పిండి కొంచెం పలుచగా కలుపుకోవాలి. పెసరట్టు పిండి రెడీ అయిపోయింది.
ఇప్పుడు మనం పెసరట్టు వేసేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2 చుక్కలు నూనె వేసేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. టిష్యూతో కానీ క్లాత్తో కానీ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఒక గరిటెడు పిండిని వేసేసి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ వేసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి, అంటుకోకుండా చక్కగా వస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి పచ్చదనం తగ్గేంత వరకు బాగా కాలనివ్వాలి. కాలిన తర్వాత పైనుంచి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసేసుకొని ఈ విధంగా ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఈ దోశ ప్యాన్ కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను చూడండి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనిచ్చేసి తిప్పేసుకోండి. ఇలా రెండు వైపులా బాగా కాలనిచ్చేసి తీసేసుకోండి. చూడండి దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో కదా. మీరు ఈ విధంగా ప్లెయిన్ పెసరట్టు వేసుకోవచ్చు, లేదంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఇంకా కావాలంటే క్యారెట్, తురిమిన క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు వేసిందైతే రెండో వైపు తిప్పుకుని ఇలా మధ్యలోకి క్లోజ్ చేసి కొంచెం సేపు కాలనిచ్చామంటే చక్కగా దోశ బాగా కాలుతుంది. రెండు వైపులా కూడా కొంచెం సేపు కాలనివ్వండి. ఇంకా మనకి దోశ బాగా క్రిస్పీగా వస్తుంది. ఆనియన్స్ కూడా లైట్గా మగ్గుతాయి. ఇలా రెండు వైపులా కొంచెం సేపు కాలనిచ్చేసి తీసేసుకోవడమే. మీరు ఈ విధంగా ప్లెయిన్ పెసరట్టు అయినా వేసుకోవచ్చు, ఆనియన్ పెసరట్టు అయినా వేసుకోవచ్చు. వేడి వేడి పెసరట్టు, దీనికి కాంబినేషన్గా అల్లం చట్నీ చాలా బాగుంటుంది. ఈ అల్లం చట్నీ రెసిపీ కూడా మన ఛానల్లో ఉందండి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను చూడండి. మరి మీకు ఈ పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఒకసారి ఇంట్లో కూడా ఈ పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.